విహారిని ఏ బిల్డింగ్లో అయితే రౌడీలు బంధించారో అదే బిల్డింగ్లోకి కనక మహాలక్ష్మిని తీసుకొని వస్తారు. వాళ్ళు కనక మహాలక్ష్మిని ఒక గదిలోకి తీసుకొని వచ్చేసరికి ఆ రూమ్లో విహారి ఉన్నాడేమోనని చెప్పి లక్ష్మి వెతుకుతూ ఉండగా రౌడీలు తనని ఒక్కసారిగా ఆ గదిలోకి తోసేసి బయట గడి పెట్టేసి ఆ గదిలోనే తనని బంధించి వెళ్ళిపోతారు. దాంతో కనక మహాలక్ష్మి ఏడుస్తూ విహారి గారు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. పక్కనున్న గదిలోనే విహారి తన చేతులకున్న కట్లు విప్పుకొని లక్ష్మి గొంతు వినిపించడంతో లక్ష్మి అని చెప్పి కంగారుగా పక్కన గదిలో ఉన్న లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక డోర్ లాక్ చేసి ఉండడంతో అక్కడున్న కిటికీ గ్రిల్ దగ్గరికి వచ్చి ఆ గ్రిల్ పట్టుకొని గ్రిల్లో నుండి చూస్తూ లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి కూడా విహారిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ విహారి గారు అంటూ అక్కడున్న ఒక స్టూల్ని కిటికీ వరకు జరుపుకొని ఆ స్టూల్ ఎక్కి విహారి చేతులను ఆ గ్రిల్లో నుండి పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. లక్ష్మి విహారి ఇద్దరు కూడా గ్రిల్ అవతల పక్క ఒకరు యువతల పక్క ఒకరు అలా ఎమోషనల్గా చూసుకుంటూ ఉండగా అప్పుడే సుభాష్ కార్ దిగి ఆ బిల్డింగ్ లోపలికి వస్తూ ఉంటాడు. మరి సుభాష్ నుండి లక్ష్మి విహారి ఇద్దరు ఏ విధంగా తప్పించుకుంటారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.